సంపద సృష్టించడమనేది ఏదో రాకెట్ సైన్స్ కాదు, అదొక పద్ధతి, కొన్ని అలవాట్లు అని చెప్తే నమ్ముతారా? అవును, ఇండియాలో డబ్బు సంపాదించి విజయవంతమైన వాళ్లందరూ ఒక సింపుల్ ప్లాన్ని ఫాలో అవుతారు. ఈరోజు మనం ఆ ప్లాన్ ఏంటో స్టెప్ బై స్టెప్ చూసేద్దాం. ముందుగా ఒకటి గుర్తుపెట్టుకోవాలి. సంపద పెంచుకోవడమంటే బ్యాంక్లో అంకెలు పెంచుకోవడం మాత్రమే కాదు. అదొక మైండ్ సెట్. మన పూర్వీకులు శతాబ్దాలుగా ఇదే చెప్పారు. అర్థం అంటే సంపద ఎప్పుడూ ధర్మంతో, అంటే ఒక నీతితో, ఒక ఉద్దేశంతో ముడిపడి ఉండాలి. అన్నింటికీ మూలం ఈ ఆలోచనే. మన ఫైనాన్షియల్ లైఫ్ని ఒక కోటలా ఊహించుకుందాం. దీన్ని మనం 4 భాగాలుగా కట్టబోతున్నాం. ముందుగా బ్లూ ప్రింట్, అంటే మన మైండ్ సెట్. తర్వాత పునాది, ఆపైన వాచ్ టవర్లు, అంటే గ్రోత్. చివరగా దాన్ని కాపాడుకోవడానికి కావలసిన క్రమశిక్షణ. పదండి మొదలు పెడదాం. ఏ పెద్ద కట్టడానికైనా ముందుగా ఒక మంచి బ్లూ ప్రింట్ కావాలి కదా. మన ఆర్థిక కోటకు ఆ బ్లూ ప్రింటే మన మైండ్ సెట్. మరి సంపద సృష్టికి కావలసిన ఆ మానసిక పునాది ఏంటో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ స్టెప్ ఏంటంటే డబ్బుతో మనకున్న సంబంధాన్ని సరిచేసుకోవడం. మన ప్రాచీన తత్వశాస్త్రంలో చెప్పినట్టు అర్థ అంటే కేవలం డబ్బు కాదు, దానికొక ఉద్దేశ్యం, కొన్ని విలువలు, బాధ్యత ఉండాలి. ఈ ఆలోచనే సంపదకు మనం వేసే తొలిమెట్టు. మన పెద్దవాళ్లు ఊరికే అనలేదు, పైసా పైసాకో ఖీంచ్తాహే అని. ఇదేదో మ్యాజిక్ కాదు, సింపుల్ మ్యాథ్స్. దీన్నే ఫైనాన్స్ భాషలో కాంపౌండింగ్ అంటారు. మనం కొంచెం క్రమశిక్షణతో ఉంటే చాలు, మన డబ్బే మనకోసం పనిచేయడం మొదలుపెడుతుంది. చిన్న మొత్తాలను కూడా కాలక్రమేణా పెద్ద సంపదగా మారుస్తుంది. పునాది బలంగా లేకపోతే ఎంత పెద్ద కోటైనా కూలిపోతుంది. మన ఫైనాన్సెస్ కూడా సేమ్ టు సేమ్. అందుకే ఇప్పుడు మన ఆర్థిక భద్రత కోసం చెక్కు చెదరని పునాది ఎలా వెయ్యాలో డిస్కస్ చేద్దాం. 36% ఇండియాలో క్రెడిట్ కార్డ్ అప్పులపై బ్యాంకులు వసూలు చేసే సగటు వార్షిక వడ్డీరేటు ఇది. ఇది మన సంపదను నిశ్శబ్దంగా నాశనం చేసే ఒక యంత్రం లాంటిది. మనం ఫస్ట్ ఓడించాల్సిన శత్రువు ఇదే. సో ఈ పునాది బలంగా ఉండాలంటే 2 పనులు పక్కాగా చెయ్యాలి. ఇందులో ఎలాంటి రాజీలేదు. ఒకటి, క్రెడిట్ కార్డ్ లాంటి అధిక వడ్డీ ఉన్న అప్పులన్నింటినీ తీర్చేయాలి. 2, మన చుట్టూ ఒక సేఫ్టీ నెట్, అంటే ఒక పటిష్టమైన ఎమర్జెన్సీ ఫండ్ని రెడీ చేసుకోవాలి. ఈ అత్యవసర నిధి అంటే మన పర్సనల్ ఫైనాన్షియల్ కవచమన్నమాట. అనుకోకుండా ఉద్యోగం పోయినా, ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చినా ఇది మనల్ని కాపాడుతుంది. గుర్తుంచుకోండి, దీని ఉద్దేశ్యం మనల్ని కాపాడటమే, డబ్బుని పెంచడం కాదు. అందుకే దీన్ని సులభంగా డబ్బు తీసుకునేలా లిక్విడ్ ఫండ్స్ లేదా హై ఈల్డ్ సేవింగ్స్ అకౌంట్లో ఉంచాలి. సరే, మన పునాది ఇప్పుడు చాలా స్ట్రాంగ్గా ఉంది, మన చుట్టూ సేఫ్టీ నెట్ కూడా ఉంది. ఇప్పుడు కోటకు వాచ్ టవర్లు కట్టే టైం వచ్చింది. అంటే మన గ్రోత్ ఇంజిన్ను స్టార్ట్ చేసే సమయం. మన డబ్బు మనకోసం ఎలా కష్టపడి పనిచేస్తుందో చూద్దాం పదండి. డబ్బుని ఊరికే సేవింగ్స్ ఖాతాలో వదిలేయడమంటే ఇన్ఫ్లేషన్ అనే దొంగ దాని రోజు కొంచెం కొంచెం దొంగిలించడానికి పర్మిషన్ ఇచ్చినట్టే. కాని అదే డబ్బును ఒక లక్ష్యంతో పెట్టుబడి పెడితే అప్పుడు ఫినాన్స్లోనే అత్యంత పవర్ఫుల్ శక్తిని మనం రంగంలోకి దించుతాం. అదే కాంపౌండింగ్. ఇది మన డబ్బుని మనం ఊహించిన దానికన్నా వేగంగా పెంచుతుంది. శుభవార్త ఏంటంటే మన పెట్టుబడులను ఆటో పైలట్లో పెట్టడానికి ఇండియాలో చాలా మంచి టూల్స్ ఉన్నాయి. మార్కెట్లలో ఈజీగా ఇన్వెస్ట్ చేయడానికి ఎస్ఐపీలు, సేఫ్టీ కోసం పీపీఎఫ్, ఇంకా రిటైర్మెంట్ కోసం ఎన్పీఎస్, ఈపీఎఫ్ లాంటివి. ఇలా మన ప్రతి లక్ష్యానికి ఒక ఆప్షన్ ఉందన్నమాట. సరే, ఈ టేబుల్ని ఒక్కసారి క్విక్గా చూద్దాం. పీపీఎఫ్ ఇది గవర్నమెంట్ గ్యారంటీ కాబట్టి రిస్క్ చాలా తక్కువ, రిటర్న్స్ కూడా ఫిక్స్డ్గా ఉంటాయి. మరోవైపు ఎన్పీఎస్, మ్యూచువల్ ఫండ్స్, ఎస్ఐపీలు మార్కెట్తో లింక్ అయి ఉంటాయి, అంటే కొంచెం రిస్క్ ఉంటుంది. కానీ లాంగ్ టర్మ్లో రిటర్న్స్ కూడా 10-15% దాకా వచ్చే అవకాశం ఉంది. వీటన్నిటికీ మంచి ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. సో మన రిస్క్ తీసుకునే కెపాసిటీని మన లక్ష్యాలను బట్టి సరైనది ఎంచుకోవాలి. కోటను కట్టడం ఒక ఎత్తు అయితే, దాన్ని దశాబ్దాలపాటు కాపాడుకోవడం మరో ఎత్తు. ఇప్పుడు మనం చివరి, బహుశా అన్నిటికంటే ముఖ్యమైన విభాగానికొచ్చాం. లాంగ్ టర్మ్ గేమ్లో గెలవడానికి కావలసిన ఆ సంరక్షకుని క్రమశిక్షణ ఏంటో చూద్దాం. ఇది చాలా చాలా కీలకమైన ప్రశ్న. మన ఆదాయం పెరిగే కొద్దీ మన ఖర్చులను కూడా పెంచుకుంటూ పోతే మనం ఎప్పుడికీ సంపదను నిర్మించలేం. దీన్నే లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్ అంటారు. ఇది సంపదకు కనిపించని నిశ్శబ్ద శత్రువు. ఇక్కడ లైఫ్ చేంజింగ్ రూల్ ఒకటుంది. చాలా సింపుల్.
చేతికొచ్చే జీతంలో 70%తోనే బతకాలి. మరి మిగిలిన 30% అదే ఖర్చు చేయడానికి కాదు, అది మన భవిష్యత్తు కోసం ఇన్వెస్ట్ చేయడానికి. ఇలా చేయడం ద్వారా జీతం రాగానే మనం మొదట మన భవిష్యత్తుకే జీతమిచ్చుకున్నట్టవుతుంది. ఓపికగా ఉంటే ఏం జరుగుతుందో చూడాలనుకుంటున్నారా? ఈ చార్ట్ చూడండి. నెలకు కేవలం 10,000 రూపాయల ఎస్ఐపితో మొదలు పెడితే 5 ఏళ్ల తర్వాత ఓకే బాగానే ఉందనిపిస్తుంది. కానీ 10 ఏళ్ల తర్వాత చూడండి, 23 లక్షలు, 15 ఏళ్లకు ఏకంగా 60 లక్షలు దాటిపోయింది. ఆ పెరుగుదల వేగం చూశారా? ఇదే ఓపిక, కాంపౌండింగ్ కలిసి చేసే మ్యాజిక్. అందుకే గుర్తుపెట్టుకోండి, మార్కెట్ ఎప్పుడు పడుతుంది, ఎప్పుడు లేస్తుందని టైం చేయడం మన లక్ష్యం కాదు. అది దాదాపు అసాధ్యం. అసలైన లక్ష్యం మార్కెట్లో ఎంత ఎక్కువ కాలం ఉండగలుగుతామనేదే. క్రమశిక్షణతో ఉండి చిన్న చిన్న మార్కెట్ కదలికలను పట్టించుకోకుండా ఉంటే చాలు, టైమే మనకోసం మిగతా పని చేసేస్తుంది. సో అదండి సంగతి, మన ఫైనాన్షియల్ కోటకు కావాల్సిన కంప్లీట్ బ్లూ ప్రింట్. సరైన మైండ్ సెట్తో మొదలుపెట్టాలి, అప్పులు లేని పునాది, ఎమర్జెన్సీ ఫండ్ అనే సేఫ్టీ నెట్తో దాన్ని నిర్మించాలి, ఆటోమేటెడ్ ఇన్వెస్ట్మెంట్లతో దాన్ని పెంచాలి, చివరిగా క్రమశిక్షణ, ఓపికతో మన లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్ను కంట్రోల్ చేస్తూ దాన్ని కాపాడుకోవాలి. ఒక్క విషయం గుర్తుంచుకోండి, సంపదనేది లాటరీ టికెట్ కాదు, అది మనం రోజూ పాటించే కొన్ని మంచి అలవాట్ల ఫలితం. ఈ అలవాట్లు ఖచ్చితంగా పనిచేస్తాయి, ఇందులో ఎలాంటి సందేహం లేదు. అసలు ప్రశ్నేంటంటే, ఈరోజు మనం ఏ అలవాటుతో మొదలుపెట్టబోతున్నాం?